సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నిద్రించే ముందు ఒక్కసారి మీ వారాహి అమ్మ చెప్పేది విను. ఈ రాత్రి నీ కళ్ళలోకి వచ్చి ఒక మంచి శుభవార్త చెప్తాను. నమ్మి విను తల్లి. ఈ రాత్రి నిద్రించే ముందు నేను చెప్పేది విను. తర్వాత నువ్వు ఆనందంగా నిద్రిస్తావు అమ్మ. నీ కలలో ఒక మంచి శుభవార్త చెప్తాను. నువ్వు సందేహపడే విషయాలన్నింటికీ సమాధానం ఇస్తాను. శ్రద్ధగా విను. నా ఈ వాకు నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్మి అర్థం చేసుకున్నావు అంటే కేవలం నీ కోసమే. ఇదిగో ఇలా చూడు. ఏంటి అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను బిడ్డ. నీకోసమే కదా వారాహమ్మ నీ దగ్గరికి వచ్చాను. నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా. ఎందుకు తల్లి? ఎప్పుడైతే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావో ఆ క్షణమే నేను మన్నించేశాను. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులన్నింటి నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను. నేను అసలు ఏం చేశాను? ఎవరికి నేను హాని తలపెట్టలేదు అని అడుగుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నీకే తెలుస్తుంది నువ్వు ఎక్కడ తప్పు చేశావో. నీకే అర్థమవుతుంది. అలా ఉన్న ఆ సందర్భంలో కూడా నువ్వు నన్ను క్షమాపణ కోరావు. ఇప్పుడు నువ్వు అందులో నుండి పూర్తిగా బయటపడ్డావు అమ్మా. కాబట్టి ఆ తప్పును కూడా నేను మన్నించేశాను. జరిగిన దాని గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దాన్ని పూర్తిగా మర్చిపో. నన్ను నువ్వు ఎక్కడెక్కడో వెతికి అలసిపోయిన నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏంటో తెలుసా? నేను నీ పక్కనే ఉన్నాను అని. ఎందుకు మర్చిపోతున్నావు? అసలు విచిత్రం ఏమిటి అంటే ఫోటోలో ఉన్న విగ్రహంగా ఉన్న నన్ను నమ్మి పూజలు చేశావు, పూజించడం ఆరంభించావు. అసలు నీకు తెలియకుండానే ఎందుకు నన్ను వెతుకుతున్నావు చెప్పు. నేను నీ పక్కనే నీతోనే ఉన్నాను తల్లి. నేను నడిపిస్తూనే ఉన్నాను. ఆ విషయం నీకు తెలియక నా కోసం వెతుకుతున్నావు. నేను నీ కళ్ళ ముందు ఉన్నా సరే గుర్తించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు నాతో మాట్లాడేది, ప్రార్థించేది అన్నీ నేను కళ్ళతో చూస్తూ ఉన్నాను. నువ్వు ఉన్న నీ చుట్టూ నేను నీకు కాపలాగా ఉంటున్నానమ్మా. అసలు చెప్పాలి అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తోడు నీడగా ఉన్నాను. కొంతకాలం నుంచి నీకు అంతా చెడు జరుగుతుంది కదా. ఆ విషయము మీరు భయాన్నిస్తున్నావా? దానికి నువ్వెంతో భయపడిపోతున్నావు. ఆ భయంలో కూడా నన్ను ఎవరో రక్షిస్తున్నారు అనుకుంటున్నావు. అది కళా నిజమా అని నువ్వే ఆందోళనగా, మనసు గందరగోళంగా ఉండబోతుంది కదా. జరిగింది మొత్తం నిజమే తల్లి. నేను ప్రతి క్షణం కాపాడుకుంటూ నీకు నీడగా నేను చూస్తూనే ఉన్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బిడ్డ. నీకు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించకు. నిజమైన విశ్వాసంతో ఉండు తల్లి. నీ అలవాట్లన్నీ మార్చుకో. నాలో ఐక్యమవ్వు. నీ కర్మదోషాలన్నీ నేను తొలగిస్తాను. నువ్వు చేసే పాపాల నుంచి నేను దూరం చేస్తాను. నీకు కావాల్సింది, నువ్వు కోరింది తగిన సమయంలో నీకు నేను అందిస్తాను. నువ్వు ఊహించిన సమయంలో నీకు అవన్నీ చేరుతాయి బిడ్డ. నీకు నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ తల్లిగా ఆ బాధ్యత నాదే. నేను నీకు ఒక దారి కూడా చూపిస్తానమ్మా. నీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు నన్ను పిలిచేదాకా నేను ఆగను తల్లి. నీ ఆపద కన్నా ముందే నేను నిలబడతాను. నీ చుట్టూ జరుగుతున్న ఏ కష్టమైనా సరే నేను అడ్డుకుంటాను. అలానే ఎప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి. కొన్ని సందర్భాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాంటి సందర్భాల్లో కూడా నేను నీకు సంకేతాలు పంపుతాను. అది ఎలా అయినా సరే గుడిలో ద్వారా కానీ మీ స్నేహితుల ద్వారా కానీ సందేశాన్ని పంపిస్తాను. ఇలా ఎవరి చేతనైనా నీకు సంకేతాలు చేరవేస్తాను. వాటి వల్ల నువ్వు నీకు జరగబోయే ఆపద నుండి బయటపడతావు. ఎప్పుడైతే మీ వారాహ్యమ్మ చెప్పే శ్రద్ధగా అర్థం చేసుకుంటావో నీ కష్టాలను తొలగిపోతాయి. నీ కోరికలన్నీ నెరవేరినట్లే. ఇంకా నీకు ధైర్యం వచ్చినట్లే కదా. ఆనందం వచ్చింది కదా. నా అమ్మ నీకు తోడుగా ఉన్నారు. అమ్మ నీకు తోడుగా ఉన్నారు. నీకు అర్థమవుతుంది కదా. ఇంకా ప్రశాంతంగా నిద్రించు. మీ అమ్మ నీకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి దిగులు, భయము అవసరం లేదు. ఇదే నీ తల్లి నీకు ఇచ్చే శుభవార్త. ధైర్యంగా ఉండు తల్లి అని వారాహి అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి. వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో మనందరికీ అర్థమైంది కదా. దాన్ని బట్టి అమ్మవారు మనతోనే ఉంటారు. మనం తప్పు చేసిన ఆ తప్పును సరిదిద్ది మనల్ని కాపాడేవారు అమ్మవారే అన్న విషయం మనము గుర్తిరిగి ఉండాలి. అమ్మవారు మనల్ని దీవించిన తర్వాత మనల్ని చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి తీసుకువచ్చి మన కష్టాల కథల నుండి మనల్ని బయటికి తీసుకువచ్చి మన కర్మదోషాలన్నీ కూడా తొలగించి మనల్ని మంచి వృద్ధిలోకి తీసుకువస్తారు అని అమ్మవారైతే చెప్పకనే చెబుతున్నారు. కాబట్టి అమ్మ మీద నమ్మకంతో ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వచ్చిన లైక్
చేసి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. జై వారాహిమాత. జై జై వారాహిమాత. సర్వే జన సుఖినో భవంతు.